నేను రీసెంట్గా క్యాటరింగ్ భోజనంలో బెండకాయ చేపల పులుసు తిన్నాను. అది చాలా బాగా నచ్చి ఎలా తయారు చేయాలో ఆ క్యాటరింగ్ అతను అడిగి మరీ తయారు చేశాను. ఇంట్లో కూడా చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మూకుల్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 గ్రైండ్ చేసి, అలాగే 4 పచ్చిమిరపకాయలు, అలాగే సాల్ట్, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు శుభ్రంగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో మీడియం సైజ్ టమాటాలు 2 గ్రైండ్ చేసుకొని అది కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు కారం, అలాగే ఫిష్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. అందులో 4 బెండకాయలను ఎడ్జెస్ కట్ చేసి ఆ మసాలాలో 2 నిమిషాలు వేయించుకున్నాక పులుసుకు తగినంత చింతపండు రసం వేసి బాగా కలుపుకొని వాటర్ వేసి ఇదే స్టేజ్లో సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఇలా తిరగబడిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్గా మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసి మరొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఎంతో రుచికరమైన బెండకాయ చేపల పులుసు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.